స్టూడెంట్స్ ఈరోజు మనం నవోదయ 2025 జనవరి 18 జరిగినటువంటి ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఎలా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 90 అన్నప్పుడు 90 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాలి. అది కూడా మనం ఎల్సిఎం మెథడ్ చేసినప్పుడు ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రైమ్ నెంబర్స్తో చేయాలి. 2 టేబుల్లో 2 45 సారు 3 మళ్ళీ 45 3 టేబుల్లో 3 15 సారు మళ్ళీ 15 3 5 టేబుల్ అంతే. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 వస్తుంది. ఒకవేళ ఆప్షన్ లేనప్పుడు 3 2 సార్లు ఉంది కాబట్టి దీన్ని రాసుకోవచ్చు 2 ఇంటూ 3 to the power square 2 square 3 square ఇంటూ 5 ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో ప్రైమ్ ఫ్యాక్టరైజ్ ఆఫ్ 90 ఆన్సర్ ఏంటి 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇఫ్ 9432 డివైడెడ్ బై 1.25 ఈజ్ ఈక్వల్ టు 7545.6 దెన్ 9.432 డివైడెడ్ బై 12.5 ఈజ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఇక్కడ మనకి నెంబర్స్ మనం డివిజన్ చేసినప్పుడు ఆన్సర్లో కూడా సేమ్ ఇక్కడ 75456 ఎలా ఉందో ఇక్కడ కూడా ఆన్సర్లో 75456 మాత్రం వస్తుంది. అయితే పాయింట్స్ మారుతాయి. ఇక్కడ డినామినేటర్లో 2 నెంబర్స్ పాయింట్ ఉన్నప్పుడు ఇక్కడ ఆన్సర్లో ఒకటి ఉందంటే 2 నెంబర్స్ వస్తుంది ఇక్కడ. సో మొత్తం మీద ఒకవేళ నార్మల్ డివిజన్ చేసుకుంటే దీని ఆన్సర్ ఎలా వస్తుందంటే 0.75456 వస్తుంది అనమాట. నార్మల్గా మీరు పాయింట్ చెప్పి షార్ట్ కట్ చేసిన ఇది వస్తుంది, లేదా నార్మల్గా మీరు దీన్ని డిసిమల్ తీసి డివిజన్ చేసి ఆన్సర్ చేసిన ఇది ఆన్సర్ వస్తుంది అనమాట. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఇన్ ఏ క్వశ్చన్ ఆఫ్ డివిజన్ ఇఫ్ డివైజర్ ఈజ్ 51 కోషియంట్ ఈజ్ 16 అండ్ రిమైండర్ ఈజ్ 27 దెన్ డివిడెండ్ అన్నాడు. సో క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటంటే డివైజర్ ఏమో 51 ఇచ్చాడు, కోషియంట్ ఏమో 16 ఇచ్చాడు, రిమైండర్ ఏమో 27 ఇచ్చాడు. సో డివిడెండ్ ఏంటి అని అడిగాడు. నార్మల్గా మనకి డివిడెండ్ ఫార్ములా ఉంటుంది ఏంటంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అనమాట. సో ఈ ప్లేస్లో ఆ ప్లేస్ వస్తే డివైజర్ ఎంత ఇచ్చాడు మనకి 51 ఇంటూ కోషియంట్ ఏమో 16 రిమైండర్ ఏమో 27 ఇచ్చాడు అనమాట. చూడండి ఇలా చేసినప్పుడు డివైజర్ ప్లేస్లో కోషియంట్ ప్లేస్ రిమైండర్ చేసుకున్నాడు. డివైజర్ ఇంటూ కోషియంట్ కాబట్టి 51 16 అది 51 ఇంటూ 16 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 816 ప్లస్ రిమైండర్ ఏమో 27. ఇప్పుడు 2 ప్లస్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 843. అంటే డివిడెండ్ డివైజర్ 51 కోషియంట్ 16 రిమైండర్ 27 ఇచ్చినప్పుడు డివిడెండ్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 843 వస్తుంది. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ the sum of 1.1, 1.01, 1.001, 0.01, 11.01 and 11.101 is అన్నాడు. సో ఇక్కడ మనం ప్లస్ చేసేటప్పుడు పాయింట్స్ అన్ని తిన్నంగా రాసుకోవాలి. 1.1 1.01 1.001 0.01 11.01 11.1 ఇచ్చాడు. సో రిమైనింగ్ జీరోస్ ఎందుకు వేసుకున్నామంటే మనకు రాసుకునేటప్పుడు మిగతా ప్లేస్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా కాబట్టి ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కదా డెసిమల్స్ తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి. సో రిమైనింగ్ 2 డెసిమల్స్ ఇక్కడ 2 డెసిమల్స్ ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇలా డెసిమల్స్ తీసుకుని ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లైన్లో అన్ని ప్లస్ చేస్తాను, సెకండ్ లైన్ కూడా 1, తర్వాత 1 2 3 అంటే 3 1 2 అంటే 2 పాయింట్ 1 2 3 4 5 5 1 2 1 అంటే 125.23 డబల్ అనమాట. క్వశ్చన్ దా సమ్ ఆఫ్ చేసినప్పుడు డెసిమల్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు పాయింట్స్ అన్ని స్ట్రైట్గా చేసుకుంటే మనకి ఈజీగా ఎడిషన్ సబ్ట్రాక్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్. అసలు యాక్చువల్గా ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్కి ఉండే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2 ఫ్యాక్టర్స్లో 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉన్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏ నెంబర్కి ప్రైమ్ నెంబర్ ఇస్తే 1 ఆ నెంబర్ రాస్తాం. కానీ ఇక్కడ కామన్గా ప్రతి నెంబర్కి ఉంటే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 1 అనమాట. సో దీని ఆన్సర్ 1. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంతండి 1. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 4 digit నెంబర్స్ ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద డిజిట్స్ 4, 2, 0 and 7. అంటే వాడు అడిగేది ఏంటంటే వాడు ఇచ్చిన 4, 2, 0, 7తో గ్రేటెస్ట్ 4 digit నెంబర్ రాసి అలాగే స్మాలెస్ట్ 4 digit నెంబర్ రాసి వాటి యొక్క డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన డిజిట్స్ 4 2 0 7 గ్రేటెస్ట్ రాసేటప్పుడు మనం డిసెండింగ్ ఆర్డర్ రాస్తాం. డిసెండింగ్ ఎలా రాస్తాం అంటే డిసెండింగ్ ఆర్డర్ రాసేటప్పుడు ఆన్సర్ 7 4 2 0 అనమాట. అలాగే స్మాలెస్ట్ రాసేటప్పుడు మనం అసెండింగ్ రాస్తాం. యాక్చువల్ అసెండింగ్ ఆన్సర్ ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ 0 కానీ స్టార్టింగ్ 0 రాయకపోతే దీని ఆన్సర్ వస్తుందంటే 2 0 ఎంత అవుతుందండి 2 0 4 7. వాట్ డిఫరెన్స్ కాబట్టి రెండింటికి ఏం చేయాలి మనం మైనస్ చేయాలి. సో 0 - 7 చేయాలి 1 బారో తెచ్చుకుంటే 10 - 7 ఏమో 3 1 - చేయాలి కాబట్టి 3 11 11 - 4 ఏమో 7 3 - 0 3 7 - 2 వచ్చేసి మనకి 5. సో ఆన్సర్ ఆ డిజిట్స్ యూజ్ చేసి మనం స్మాలెస్ట్ గ్రేటెస్ట్ చేసి డిఫరెన్స్ చేసిన ఆన్సర్ ఎంతండి 5373 వస్తుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 5373. సో నెక్స్ట్ క్వశ్చన్ 17 బాటిల్స్ ఆఫ్ వాటర్ ఈచ్ 300 ml. అంటే 17 బాటిల్స్లో వాటర్ ఉంది, ఒక్కొక్క బాటిల్ 300 ml ఉంది. అండ్ 30 బాటిల్స్ ఆఫ్ జ్యూస్ ఈచ్ ఆఫ్ 130 ml. అలాగే 17 బాటిల్స్ వాటర్ ఉంటే 30 బాటిల్స్ జ్యూస్ ఉంది. జ్యూస్ యొక్క ఒక్కొక్క బాటిల్ అంటే 130 ml. వాటర్ యొక్క ఒక్కొక్క బాటిల్ కంటెంట్ అంటే 300 ml. ఇప్పుడు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో వాడు ఇచ్చిన దాన్ని బట్టి 17 బాటిల్స్ వాటర్ ఈచ్ 300 ml అంటే ఇది మొత్తం ఎంత వస్తుంది వాటర్ అంతా 17 ఇంటూ 300 ml చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ 5100 ml వస్తుంది అనమాట. ఎంత వస్తుందండి వాటర్ 5100 వస్తుంది. అలాగే 30 బాటిల్స్ జ్యూసు ఈచ్ ఆఫ్ 130 అంటే 30 బాటిల్స్ ఇంటూ 130 ml చేస్తే దీని ఆన్సర్ వచ్చేసి మనకి 3900 ml వస్తుంది. అయితే వాడు విడివిడిగా కాకుండా రెండింటి యొక్క మొత్తం కాంటెంట్ అంతనప్పుడు 5100 ml ప్లస్
3900 ml కలుపుకోవాలన్నమాట. ఈ రెండు ప్లస్ చేసినా మనకు వచ్చింది 9000 మిల్లీ లీటర్ వస్తుంది. సో ఆన్సర్లో 9000 మిల్లీ లీటర్ 9000 మిల్లీ పెడతాం. ఇది లేనప్పుడు 9000 మిల్లీ లీటర్ అంటే మనకు ఆన్సర్ 9 లీటర్స్ అన్నమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతంటే 9 లీటర్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ద ఈక్వల్ టు అంటే 3 + 3/100 + 3/1000 + 3 ఇదంతా వస్తుందంటే 1 lakh ఈజ్ అని. అంటే మనకి డెసిమల్ తర్వాత డెసిమల్ పాయింట్ 10th 100th ఉండాలి. సో లేదంటే 3 అంటే 3 హోల్ నెంబర్ అంటే 3 హోల్ నెంబర్ 3.3 10th ప్లేస్ ఉండాలి. 10th ప్లేస్లో డినోమినేటర్ 10 ఎక్కడ లేదు కాబట్టి ఆ నెంబర్ లేదు, డైరెక్ట్ రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు. నెక్స్ట్ 100th ప్లేస్లో 3 ఉంది, అక్కడ 3 రాసుకోవచ్చు. 100 తర్వాత 1000 ప్లేస్ కూడా 3 ఉంది, 3 రాసుకోవచ్చు. 1000 తర్వాత 10,000 ఉండాలి. సో 10,000 దగ్గర అక్కడ కూడా 0 రాసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉంది మనకి 10 lakhs ఉంది. సో ఇక్కడ మనకి 10, 100, 1000, 10,000 రాసాం. ల్యాక్ ప్లేస్లో కూడా అక్కడ 0 రాసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 10 lakhs ప్లేస్లో ఉంది కదా, 10 lakhs ప్లేస్ 3 ఉంది కదా. సో ఆన్సర్ దీన్ని ఈ నెంబర్ మొత్తం ఎలా రాసుకోవచ్చు అంటే 3.03300 అన్నమాట. ఒకసారి చూడండి మళ్ళీ ఇక్కడ మనకి హోల్ నెంబర్ ఉంది కాబట్టి హోల్ నెంబర్ ప్లేస్లో 3 రాస్తాం. డెసిమల్ పాయింట్ తర్వాత డినామినేటర్ 10 ఉండాలి. 10 ఉన్న నెంబర్ ఏది లేదు కాబట్టి ఆ ప్లేస్లో 0 రాసుకున్నాం. 100 ఉంది, 100లో 3 ఉంది కాబట్టి 3 రాసుకున్నాను. 100 1000 కూడా ఉంది, 1000 తర్వాత 3 ఉంది, 3 రాసుకున్నాం. సో 10,000 లేదు, మనకి ల్యాక్ కూడా లేదు. ఈ రెండు ప్లేస్లో మనం లేని ప్లేస్ 0 రాసుకున్నాం. 10 lakhs ఉంది కాబట్టి 3 రాసుకుంటాం. ఈ క్వశ్చన్ ఆన్సర్ 3.033003 అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సింప్లిఫికేషన్ ఇచ్చాడనమాట. ఏంటంటే 8 - 18 - ఫ్లవర్ బ్రాకెట్ 16 - 5 - 4 - 1. యాక్చువల్ మనకి రూల్ ఏంటంటే సింప్లిఫికేషన్ వి బాడ్మస్ రూల్ ఏంటంటే వి బాడ్మస్లో ఫస్ట్ వినిక్లబ్ అంటే ఇలా బార్ అనే నెంబర్ని వినిక్లబ్ అని పిలుస్తాం. సో వినిక్లబ్ ఏ నెంబర్కి ఉందో మనకి 4 - 1 అంటే 4 - 1 అంటే 3 అంటే బ్రాకెట్లో 5 - 3 5 - 3 అంటే ఆన్సర్ ఎంత 2. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ 16 - 2 అంటే 16 - 2 అంటే ఎంత వస్తుంది మనకి 14 వస్తుంది. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్లో ఎంత మీరు 18 అంటే 18 - 14 = 4. ఈ బయట 8 ఉండిపోయింది కదా. సో 8 - 4 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 4. ఒకసారి చూడండి వినిక్లో 4 - 1 3 సింబల్ ముందు ఏందో అదే ఉంటుంది. సో స్మాల్ బ్రాకెట్లో 5 - 3 ఉన్నప్పుడు 5 - 3 వాల్యూ ఎంత 2 అంటే స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తం మనకి 2. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ 16 - 2 అంటే 14 అంటే ఈ వాల్యూ మొత్తం మనకి 14 వచ్చింది. ఈ 14 మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్లో 18 మిగిలిపోయింది. సో 18 - 14 = ఎంత 4. ఈ మొత్తం 4ని బయట ఉండే 8లో చేస్తే 8 - 4 = 4. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసిన చాలా పెద్దగా ఉంది అనుకుంటా, కానీ క్వశ్చన్ జాగ్రత్త చూస్తే ఇందులో క్వశ్చన్ ఉండదు. సురేష్ లెఫ్ట్ హిజ్ హోమ్ at 9 AM. సురేష్ వాళ్ళ దగ్గర ఎంత టైంలో వచ్చండి 9 AM స్టార్ట్ అయ్యి ఎందుకు స్టార్ట్ అయ్యి 9 AM టు మీట్ హిజ్ అంకుల్. వాడు ఇంటిగా 9 స్టార్ట్ వాళ్ళ అంకుల్ మీట్ అవ్వడానికి. హీ వాక్డ్ ఫర్ 10 minutes. ఎంత టైం వాక్ చేశాడంటే 10 minutes వాక్ చేశాడు. ట్రావెల్ ఇన్ బస్ ఫర్ 1 hour 5 minutes. బస్సులో 1 hour 5 minutes ట్రావెల్ చేశాడు. అండ్ దెన్ వాక్డ్ 15 minutes. అంటే బస్సు దిగిన తర్వాత కూడా వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళడానికి 15 minutes ట్రావెల్ చేశాడు. అయితే అంకుల్ హోమ్ హీ స్టేడ్ దేర్ ఫర్ 3 hours 20 minutes. అంటే వాళ్ళ అంకుల్ అంటే ఎంత అంటే 3 hours 20 minutes ఉన్నాడనమాట. అయితే అండ్ రీచ్డ్ హిజ్ హోమ్ at 3:30 PM. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చాడు 3:30 PMకి వచ్చాడు. సో హౌ మచ్ టైం డి హీ టేక్ ఆన్ దట్ రిటర్న్ జర్నీ అడిగాడు. మొత్తం జర్నీ అడిగితే మనం ఈజీగా కనుక్కోవచ్చు, కానీ వాడు ఏం చేశాడంటే వెళ్ళే టైం ఇచ్చాడు, అక్కడ స్టే చేసిన టైం ఇచ్చాడు, కానీ రిటర్న్ టైం అనేది మనకి మెన్స్. ఇప్పుడు నేను ఎలా చేయాలంటే ఇక్కడ సురేష్ లెఫ్ట్ అంటే ఏ టైంకి లెఫ్ట్ అయ్యాడు 9 AM లెఫ్ట్ అయ్యాడు. వాడు ఇంటికి వచ్చేట పట్టే టైం 3:30. అంటే మొత్తం తన జర్నీ రావడానికి పట్టే టైం మనం 9 AM టు 3:30కి ఎంత పట్టిందంటే మొత్తం టైం మనకి 6 hours 30 minutes. ఎంత పెట్టిందమ్మా వాడి ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి ఇంటికి రావడానికి జరిగిన టైం ఎంత అంటే 6 hours 30 minutes. చూడండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే సురేష్ ఇంటి దగ్గర 9 AM స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి 3:30 PM అయింది. అంటే మొత్తం వాడి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి రావడానికి పట్టే టైం 6:30 minutes. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 6:30 minutes గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు వాడు వెళ్ళేటప్పుడు 10 minutes నచ్చాడు, బస్సులో 1 hours 5 minutes, మళ్ళీ అక్కడి నుంచి 50 minutes నచ్చినప్పుడు వాడు మొత్తం అక్కడికి వెళ్ళడానికి పట్టే టైము 10 minutes 15 minutes 30. అంటే వాడు వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళడానికి పట్టుకెళ్ళిన టైము 1 hour 30 minutes పట్టింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి పట్టిన టైము 1 hour 30 minutes. దీంతోపాటు వాడు అంకుల్ ఇంటి దగ్గర ఎంత 3 hours 20 minutes ఉంటుంది. అంటే వాడు ఉన్న టైం అంతా 3 hours 20 minutes. మొత్తం వాడు ట్రావెల్ చేసిన టైము వాళ్ళ దగ్గర ఉన్న టైం తీస్తేనే వాడు రిటర్న్ జర్నీ టైం పడుతుంది. సో ఇది మొత్తం ఎంత అవుతుంది వాడు 4 hours 50 minutes అయింది. అంటే వాడు వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళడానికి స్టే చేసిన టైం కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 1 hour 30 minutes పట్టింది. వాళ్ళ ఇంటి దగ్గర ఏమో 3 hours 20 minutes ఉన్నాడు. మొత్తం అక్కడికి 4 hours 50 minutes అయింది. కానీ వాడు ఇంటికి రాని పట్టిన టైం మొత్తం 6 hours 30 కాబట్టి సో ఈ మొత్తం జర్నీలోంచి వాళ్ళ దగ్గర ఉన్న టైం తీసి వచ్చేసింది కాబట్టి సో 6 hours 30 minutesలో నుంచి ఈ 4 hours 50 minutes తీసేయాలి. మనం టైం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు బారో చేస్తే 130 అవ్వదు. ఒక 1 hour తీసుకెళ్తే ఇక్కడ 60 minutes వస్తుంది. సో 60 30 కలిపితే 90 minutes. 90 - 50 ఎంత అంటే 40 minutes. అలాగే ఇక్కడ 5 ఉంటుంది, 5 - 4 అంటే 1 hour. అంటే వాడికి రిటర్న్ జర్నీ టైం ఎంత అంటే 1 hour 40 minutes. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి రిటర్న్ జర్నీ కావాల్సి వచ్చినప్పుడు మనం చేసింది ఏంటంటే వాడు వెళ్ళడానికి పట్టిన టైం ఎంత, అలాగే వాడి దగ్గర ఎంత టైం స్టే చేస్తే చూస్తే 4 hours 50 minutes మరి అక్కడికి వాడు మొత్తం టైం 6 hours 30 minutes. ఈ 6 hours 30 minutesలోంచి వాడు అక్కడ స్టే చేసిన వరకు టైం తీస్తే రిటర్న్ జర్నీ వస్తుంది కాబట్టి 30 minutesలో 50 minutes తీయలేము. మనం బారో చేసి నార్మల్గా 6 చేస్తే ఇక్కడ 130 అవుతుంది. కానీ ఇక్కడ ఇలా కాకుండా 1 hour తీసుకెళ్తే మినిట్స్లో మారుతుంది కదా 60 minutes. ఆ తీసుకొచ్చిన 60 minutes 30 minutes వెళ్తే మొత్తం 90 minutes అన్నమాట. సో 90 minutes - 50 = 40. అలాగే దీని సమ్మాలకి మిగిలిన 5 - 4 చేస్తే 1 hour 40 minutes. అంటే వాడు రిటర్న్ జర్నీ ఎంత 1 hour 40 minutes అన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ ద సింప్లెస్ట్ ఫ్రాక్షన్ ఫార్మ్ ఆఫ్ 20.0925 అన్నప్పుడు దీన్ని మిక్చర్ ఫ్రాక్షన్ రాసు అంటే 20.0925/4 నెంబర్ డెసిమల్స్ కాబట్టి పై కిందని మనం ఇక్కడ 10,000 రాసుకోవచ్చు. ఎంత రాసుకోవచ్చు అండి 10 4 zeros రాసుకుంటే ఇప్పుడు దీని యాక్చువల్ ఆన్సర్ అవుతుంది 20 + 925/10,000 అన్నమాట. ఇప్పుడు 25 టేబుల్ కొట్టేసుకోవచ్చు. 25 టేబుల్ 25 37 సారు 25 400 సార్ అంటే ఇప్పుడు ఎంత వస్తుంది మనకి 2037/400 వస్తుంది. ఇది మిక్చర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు మార్చుకున్నప్పుడు 4 × 200 ప్లస్ ఎంత 8,000 ఎంత 8,000 కదా 8,000 + 37/400 దీన్ని ప్లస్ చేస్తే 8,037/4000. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 8 అంటే వాడు ఇచ్చిన హోల్ నెంబర్ని మనం మిక్చర్ ఫ్రాక్షన్ రాసుకుని డెసిమల్ పాయింట్ హోల్ నెంబర్ మొత్తం 20 + 0925/1000 10,000 రాసుకున్నాం. సో ఇది 0 ఉన్న ఒకటి లేకపోతే 925 10,000 దీని 25 25 37 సార్ 25 400 సార్ మన మిగిలింది 20 37/400 చూడడానికి మిక్చర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు దీని ఆన్సర్లో లేదు మిక్చర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఇంప్రాపర్ మార్చుకున్నాం 20 × 400 = 8,000 + 37/400 సో 8037/4000 అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడండి ఏ స్క్వేర్ పార్క్ సైడ్ 50 meters దేర్ ఇస్ ఏ పాత్ 2.5 meter వైడ్ రన్నింగ్ అరౌండ్ ఆల్ అరౌండ్ ఇన్సైడ్ అన్నాడు. అంటే ఒక స్క్వేర్ పార్క్ ఇలా ఉన్నప్పుడు దాని సైడ్ 50 అంటే స్క్వేర్ అన్నాడు ఆల్ సైడ్ 50 50 రాసుకున్నాం. వాడు ఇన్సైడ్ అవుట్ సైడ్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇన్సైడ్ అన్నప్పుడు ఇన్సైడ్ ఎంత వెడల్పు అన్నాడు 2.5 అంటే ఇటు 2.5 అయితే ఇది 2.5 ఇది 2.5 అయితే ఇది 2.5 అన్నప్పుడు ఇది మొత్తాన్ని 2.5 to 5 చేస్తే అప్పుడు ఇది ఎంత వస్తుంది 45 meters వస్తుంది. అంటే లోపల ఉన్నది ఎంతమా 45 meters. మనకి బయట ఉన్నది ఇది కావాలి పాత్ వెడల్పు చేయడానికి కాస్ట్ ఒక స్క్వేర్ మీటర్కి 10 రూపీస్ అన్నప్పుడు ముందు యొక్క దీన్ని బయట మొత్తం ఈ పాత యొక్క మనం ఏరియా కనుక్కోవాలి. ఈ ఏరియా కావాలనుకున్నాడు మొత్తం ఏరియా నుంచి లోపల ఏరియా తీస్తే ఈ మిడిల్ ఏరియా వస్తుంది కాబట్టి బయట ఏరియా ఎంత వస్తుంది సైడ్ ఇంటూ సైడ్ 50 meter × 50 meter మైనస్ లోపల ఉన్న స్క్వేర్ యొక్క సైడ్ 45 కాబట్టి 45 meter × 45 meter ఇదేమో 2500 meter స్క్వేర్ మైనస్ ఇదేమో 2025 meter స్క్వేర్ మిగిలింది 4,475 meter స్క్వేర్. కానీ వాడు ఏరియా ఎంత అనేది ఇది ఆన్సర్. కానీ వాడు ఒక స్క్వేర్ మీటర్కి 10 రూపీస్ అయినప్పుడు మనకు మొత్తం 475 meter స్క్వేర్ కాబట్టి ఇప్పుడు 475 × 10 చేసుకున్నప్పుడు 4,750 రూపీస్కి వచ్చి అవుతుంది. అంటే ఈ స్క్వేర్లో లోపల యొక్క రోడ్డు వేయడానికి దానికి వచ్చి వచ్చి ఎంత అంటే 4,750 రూపీస్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ 33/40 టు గెట్ 11/40 అంటే 33/40 నుంచి ఏ నెంబర్ ఇస్తే 11/40 సపోజ్ 33/40 ఏ నెంబరో తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు -x అటువైపు వెళ్తే ప్లస్ ఇటు తీసుకొస్తాయి అంటే 33/40 మైనస్ 11/40 = x. మనకి రెండు డినోమినేటర్ ఈక్వల్ లైక్ ఫ్రాక్షన్ కాబట్టి ఎల్సిఎం కూడా ఎంత వస్తుంది 40 అంటే 33 - 11 = x. 33 నుంచి 11 తీస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 22/40 = x. ఆన్సర్ 22/40 ఉంటే అది పెడతాం. మ్యాక్సిమం ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫ్రాక్షన్ 22/40 అంటే 2 11s are 220. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 11/20 వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టీనా పర్చేస్డ్ ఏ స్కూటర్ ఫర్ 55,000 సీ స్పెంట్ 3,400 ఇట్స్ రిపేర్. ఇప్పుడు సిపి కూడా మనం కొన్నదాంతో పాటు ఏదైనా రిపేర్ చేసినప్పుడు అది కూడా ప్లస్ చేసుకున్నప్పుడు టోటల్ సిపి వస్తుంది. అలాగే సీ సోల్డ్ ద స్కూటర్ టు హర్ ఫ్రెండ్ ఫర్ 56,030 అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్కి అమ్మేసింది ఎంత కమ్మిందంటే 56,030. అయితే ఆవిడకి ప్రాఫిట్ లాస్ అయ్యేటప్పుడు సిపి ఆఫ్ ఏ స్కూటర్ 55,000 రిపేర్ పెట్టడానికి వచ్చి 3,400. కానీ సిపి ఇద్దరు చూసుకోకూడదు. మనం ఏదైనా రిపేర్ కానీ ట్రావెలింగ్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా కమిషన్ కట్టినప్పుడు మొత్తాన్ని ప్లస్ చేసుకుంటే ఎంత అవుతుంది టోటల్ సిపి 58,400 అవుతుంది. ఇది టోటల్ సిపి 58,400. ఎస్పీ ఆఫ్ 56,030. ఇప్పుడు సిపి ఎక్కువగా ఉందా ఎస్పీ ఎక్కువగా ఉందా సిపి ఎక్కువగా ఉంది కాబట్టి సిపి గ్రేటర్ దెన్ ఎస్పీ కాబట్టి సిపి ఎక్కువగా ఉంటే మనకు ఖచ్చితంగా అక్కడ లాస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఎస్పీ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్ సిపి ఎక్కువగా ఉంటే లాస్ వస్తుంది. సో లాస్ ఫార్ములా ఏంటి సిపి మైనస్ ఎస్పీ. సిపి వచ్చేసి మనకి 58,400 మైనస్ ఎస్పీ ఏమో 56,030. సో దీన్ని మైనస్ చేస్తే మొత్తం లాసు 2,370 రూపీస్ అన్నమాట. ఇది లాస్ గుర్తుపెట్టుకోవాలి. వాడు ఆన్సర్ లాస్ ప్రాఫిట్ కూడా ఇస్తాడు. ఇక్కడ మనకి సిపి ఎక్కువగా ఉన్నప్పుడు లాస్ వస్తుంది కాబట్టి సో ఆన్సర్ కూడా వస్తుంది లాస్ వస్తుంది అన్నమాట. చూడండి పేపర్ మొత్తం ఇదే కొద్దిగా చిన్న లాజిక్ క్వశ్చన్ ఉంది. మిగతా పేపర్ అయితే ఈజీగా ఉంది. ఈ షాప్ కీపర్ బైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 bought ఆఫీస్ ఫర్ ₹1. అంటే షాప్ కీపర్ ఎంత కొన్నాడు 5 టోఫీస్ ₹1 కొంటున్నాడు. అలాగే అండ్ సెల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 టోఫీస్ ఫర్ ₹1. అమ్మేటప్పుడు 4 టోఫీస్ను ₹1 అమ్ముతున్నాడు. అంటే వాడు ₹1కి 5 టోఫీస్ కొంటున్నాడు, అమ్మేటప్పుడు 4 టోఫీస్ అంటే ఇక్కడ వాడికి ఒక టోఫీ మిగులుతుంది అన్నమాట. వాడు 5 టోఫీస్ కానీ ఒక 4 టోఫీస్ అమ్మడం వల్ల వాడికి ప్రాఫిట్ ఎంత అంటే 1 టోఫీ. ఇలాంటిది వాడు ఏమంటే ఇలా మిగిలినప్పుడు ద నెంబర్ ఆఫ్ టోఫీస్ సోల్డ్ యాజ్ టు ఎర్న్ ప్రాఫిట్ 125 రూపీస్. వాడికి యాక్చువల్గా 4 టోఫీస్ అమ్మితే ఒకటి మిగులుతుంది. కానీ ఒక టోఫీస్ కాకుండా 125 రూపీస్ ప్రాఫిట్ కావాలంటే ఎన్ని టోఫీస్ అమ్మాలని అనుకుంటున్నాడు. వాడు ఎన్ని టోఫీస్ అయితే ₹1 వస్తాయి 4 టోఫీస్ అయితే 1 టోఫీ అంటే వాడికి ప్రాఫిట్ 125. అంటే ఎక్స్ట్రా ఎన్ని టోఫీస్ కావాలి వాడికి ఒక 125 టోఫీస్ కావాల్సింది 125 రూపీస్. అంటే ఒక టోఫీ ₹1కి 4 టోఫీస్ కాబట్టి 125 × 4 కావాలి. వాడికి కావాల్సిన ఎక్స్ట్రా టోఫీస్ 500 టోఫీస్ మిగలాలన్నమాట. అంటే వాడికి మిగలవలసినవి 500 టోఫీస్. అంటే వాడు ఎన్ని టోఫీస్ అమ్మడం కారణం మనకి మిగిలిన 500 టోఫీస్ అంటే ఇప్పుడు అమ్మవలసింది ఏంటంటే ఇప్పుడు 400 టోఫీస్కి ఒకటి ఫ్రీ వస్తుంది.
కానీ వాడికి ఎన్ని కావాలి 500 రూపీస్ ఫ్రీ కావాలి. సో 500 ఫ్రీ కావాలంటే ఎన్ని అమ్మాలని క్వశ్చన్. ఇలాంటప్పుడు మనం చేస్తాం ఏది కావాలి అది ఎక్కువ వస్తుంది కదా 500/1 × 4 టోఫీస్ అనమాట. ఇది చేసినప్పుడు 1 కాబట్టి దీని ఏం చేస్తాం 500 × 4 టోఫీస్ = ఎంత వస్తుంది 2000 టోఫీస్ కావాలి. అంటే వాడు ఎంత అమ్మితే 125 రూపీస్ వస్తుందంటే వాడు 2000 టోఫీస్ అమ్మినట్లయితే వాడికి 125 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెక్టాంగిల్ హ్యాస్ ఎ మ్యాక్సిమం అంటే కింద దానిలో ఏది ఎక్కువ ఏరియా కలిగి ఉందండి. ఇది ఏ ఆప్షన్ 18 × 10, BM 14 × 4, CM 12 × 16, DM 17. ఇప్పుడు ఒక్కో దానికి అనుకుంటే 18 × 10 180, 14 × 4 196, 12 × 16 192, 17 × 11 187. దీనిలో దేనికి ఏరియా ఎక్కువ ఉంది ఇది క్వశ్చన్. దేనికి ఎక్కువ ఉంది దీనిలో ఎక్కువ ఉంది 196 ఉంది. అంటే బి దానికి మ్యాక్సిమం ఏరియా ఉంది కాబట్టి ఆన్సర్ మనకి అవుతుందంటే బి అవుతున్నాం. వాడు ఇచ్చిన ఫిగర్ బట్టి మనం తీసుకున్న ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ సింపుల్ 5/22 + 7/22 - 3/22 + 9/22 - 1/22. దీన్ని చేసిన అన్ని డెసిమల్స్ డినోమినేటర్ 22 ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లైక్ డెసిమల్స్. ఈజీగా మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు డినోమినేటర్ 22 వస్తుంది. ప్లస్ అయితే ప్లస్ 5 + 7 - 3 + 9 - 1 అన్నమాట. ప్లస్ చేస్తాం 5 + 7 12, 12 + 9 ఎంత వస్తుందమ్మా 12 + 7 21 - -3 - 1 - 4/22. 21 - 4 ఎంత వస్తుంది మనకి 17/22. సో దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే 17/22. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసిన అలాగే వదిలేస్తాం. నెక్స్ట్ ద యాంగిల్స్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ అట్ 6 PM. 6 PM అన్న 6 AM మన హవర్లో క్లాక్లో ఉన్నట్లయితే 6 PM అని ఏమైనా 6 దగ్గర హవర్ హ్యాండ్ ఉంటుంది, ఇక్కడ ఏమో మినిట్ హ్యాండ్ ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఉన్నప్పుడు నార్మల్గా ఒక క్లాక్ మొత్తం కలిపితే 360 degrees. ఇది ఎలా ఉంది ఆఫ్ ఉంది కాబట్టి ఇది ఎంత డిగ్రీస్ ఉంటుంది 180 degrees ఉంటుంది. 180 degrees ఇంకొక పేరు ఏంటి మనకి స్ట్రైట్ యాంగిల్. వేరు పేరు ఏంటమ్మా స్ట్రైట్ యాంగిల్. సో దీని ఆన్సర్ ఎంత అంటే స్ట్రైట్ యాంగిల్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏ బైసికల్ వీల్ ఏ టోటల్ ఆఫ్ 24 spokes ద యాంగిల్ బిట్వీన్ ద ఏ పేర్ ఆఫ్ ఎడ్జెస్ స్పోక్. అంటే ఒక బైసికల్ వీల్ 24 spokes అంటే ఊసుల మధ్యలో ఉంటాయి కదా ఇలా మొత్తం మనకి అశోక్ చక్ర 24 అంటే ఇలా 24 అంటే ఇది మొత్తం కలిపితే 360 degrees అయినప్పుడు ఒక రెండింటి మధ్య పక్కన అంటే ఎంత ఒక్కో దాని యాంగిల్ ఎంత అంటే మొత్తం 360 degrees/24. అంటే దీనికి ఆన్సర్ 24 1s are 24 50. అంటే ఒక 2 spokes మధ్య యాంగిల్ ఎంత అంటే ఒక బైసికల్లో 24 ఒక దానికి ఆన్సర్ ఎంత అంటే 15 degrees అనమాట. సో ఈ విధంగా మనకి 20 questions. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. బార్ గ్రాఫ్ PQRS బార్ గ్రాఫ్స్ ఏం చెప్తుందంటే PQRS సాల్వ్ క్వశ్చన్లు చెప్తుందన్నమాట. మన బార్ గ్రాఫ్ చూసినట్లయితే P ఏమో 4, Q ఏమో 6, R ఏమో 10, S ఏమో 8. వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం రాసుకున్నట్లయితే P = 4, Q = R, R = 10, S = కానీ వాడు రెండు క్వశ్చన్ ఏంటంటే ఫ్రమ్ ద బార్ గ్రాఫ్ ఫైండ్ హౌ మెనీ మోర్ క్వశ్చన్స్ Q and R. అంటే Qది Rది సాల్వ్ టుగెదర్ ద P and S. అంటే QR కలిపి P and S కానీ ఎన్ని ఎక్కువ అన్నాడు. Qది ఏమో 6, Rది ఏమో 10. సో 10 + 6 ఏమో 16. అలాగే Pది ఏమో 4, S ఏమో 8, 4 + 8 12. అంటే ఇప్పుడు ఏంటంటే QR కలిపి P and S కన్నా ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేశారు అంటే 16 - 12 = 4. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేశారమ్మా వాళ్ళు Q and R 4 అన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.